ఓకే. మనం చర్చించే అంశం ఏంటంటే వైష్ణవ సదాచారం. వైష్ణవ సదాచారం అంటే దాన్ని ఇంగ్లీష్‌లో వైష్ణవ ఎటికేట్ అంటూ ఉంటారు. వైష్ణవ సదాచారం అంటే ఏంటి మొదట? అది తెలుసుకోవాలి. ఏంటి సదాచారం అంటే మనం వైష్ణవులతోటి ఇదంతా కూడా మనం చెప్పేదంతా వైష్ణవుల మధ్య జరిగేదే చెప్తున్నాం ఇక్కడ. ఒక వైష్ణవుడు లేదా ఇంకొక మాతాజీలు, ప్రభుజీలు గాని ఎవరైనా వీళ్ళ మధ్య జరిగేదే గాని బయట వాళ్ళతో సంబంధం లేదు. అంటే ఒక భక్తుడు, అభక్తుడి మధ్య జరిగేది కాదు ఇక్కడ చెప్పేది. అది గుర్తుంచుకోవాలి. వాళ్ళ మధ్య వ్యవహారాలు, ఆచారాలు, పద్ధతులు ఏమిటి అనేది వైష్ణవ సదాచారం అంటారు. ఈ వైష్ణవ సదాచారం గురించి మనం చూసినట్లయితే ప్రతి సంప్రదాయంలో అంటే వైష్ణవ సంప్రదాయంలో కూడా కొన్ని గ్రంథాలు ఉంటాయి. ఒకటి కానీ లేదా రెండు కానీ ఉండొచ్చు ప్రతి సంప్రదాయంలో కూడా. మన సంప్రదాయంలో మనకి హరిభక్తి విలాస్ అని ఒక గ్రంథం ఉంది. అది ఎవరు రాశారు అంటే గోపాల భట్ట గోస్వామి రాయడం జరిగింది. కానీ నిజానికి వైష్ణవ సదాచారం గురించి చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి వివరిస్తారు. వారణాసిలో సనాతన గోస్వామి ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు వారణాసి వెళ్ళినప్పుడు సనాతన గోస్వామి అక్కడికి వస్తారు. అప్పుడు సనాతన గోస్వామికి వివరిస్తారు ఈ వైష్ణవ సదాచారం ఏమిటి ఎలాగా అనేది. సుమారుగా నెల రోజులు ఉంటుంది అది ఈ వైష్ణవ సదాచారం మీద. అయితే మరి ఇక్కడ సనాతన గోస్వామి చెప్పినప్పుడు సనాతన గోస్వామి నేరుగా రాయొచ్చు కదా మరి గ్రంథం. ఎందుకని గోపాల భట్ట గోస్వామి రాశారు? ఇక్కడ గోపాల భట్ట గోస్వామి బ్రాహ్మణ కుటుంబం నుంచి వెళ్ళారు. ఆయన ఎక్కడి నుంచి అంటే తమిళనాడు నుంచి వెళ్ళింది, శ్రీరంగం నుంచి. కానీ సనాతన గోస్వామి ఏంటంటే ఆయన సాకార్ మల్లిక్ అని ఒక మహమ్మదీయ పేరుతోటి అక్కడ మహమ్మదీ రాజు కింద పనిచేసేవాడు. చైతన్య మహాప్రభు ఉన్న కాలంలో ఎవరైనా మహమ్మదీయ రాజు కింద పనిచేస్తే వాళ్ళు హిందూ అయినా కూడా వాళ్ళు ఎందుకు పనికిరాని చెత్తలాగా అనమాట. అలా చూసేవాళ్ళు జనాలు. అందుకని ఆయన రాయలేదు సనాతన గోస్వామి దీని గురించి. ఇది చాలా ముఖ్యమైన గ్రంథం కదా. వైష్ణవ సదాచారం అందరూ తెలుసుకోవాలి కాబట్టి భక్తులు. ఆయన రాయకుండా ఆయన గోపాల భట్ట గోస్వామి చెబితే ఆయన రాశారు. అందుకని సనాతన గోస్వామి దానికి భాష్యం రాశారు. భాష్యం మాత్రం రాశారు. మూల గ్రంథం రాసింది గోపాల భట్ట గోస్వామి. అది దాని వృత్తాంతం. ఎందుకని అలాగా రాయాల్సి వచ్చింది, సనాతన గోస్వామి ఎందుకు రాయలేదని. ఇంకా ఇదే కాకుండా మన సంప్రదాయంలో మరొక గ్రంథం ఏంటంటే స్మృతి చంద్రిక అనే ఒక గ్రంథం కూడా ఉంది. అది ఇప్పుడు నాకు గుర్తులేదు ఎవరు రాశారు అనేది. తర్వాత మధ్వ సంప్రదాయంలో మనది కూడా మధ్వ సంప్రదాయం. మన సంప్రదాయం పేరేంటి? బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయం. కాబట్టి బ్రహ్మ నుండి మధ్వాచార్య నుంచి వచ్చిన పరంపరలోనే మన చైతన్య మహాప్రభు ఇవన్నీ చేరి మన గౌడీయ సంప్రదాయం. ఎందుకంటే చైతన్య మహాప్రభు గౌడ దేశంలో ఆయన అవతరించడం, అక్కడి నుంచి ఈ సంప్రదాయం రావడం, అక్కడి నుంచి ప్రధానంగా చైతన్య మహాప్రభువే నుంచి అంటే మాధవేంద్రపురి నుంచి నిజంగా చెప్పాలంటే ఇంకా లక్ష్మీ తీర్థ ద్వారా మాధవేంద్రపురి వాళ్ళ ద్వారా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని అంతకు ముందర కూడా చెప్పిస్తారు. మధ్య సంప్రదాయంలో కూడా ఈ మంత్రాన్ని చెప్పిస్తారు ఇప్పటికీ. కానీ అక్కడి నుంచి ప్రత్యేకంగా రాధాకృష్ణుల యొక్క భక్తి, ఆ విరహం ఇవన్నీ కూడా మాధవేంద్రపురి ద్వారా బీజం అనుకోవాలి. బీజం అయితే వేర్లు ఇవన్నీ కూడా చైతన్య మహాప్రభు ఇంకా అక్కడి నుంచి ఈ సంప్రదాయం అనేది అంటే కొంచెం దాని యొక్క కొమ్మగా చెప్పుకోవచ్చు. ఇదంతా ఒకటే, మూలం ఒకటే మధ్వ సంప్రదాయం. కాబట్టి మధ్వాచార్య రాసింది స్మృతి ఆచారం అనేది మధ్వాచార్య రాశారు. అదేవిధంగా శ్రీ సంప్రదాయంలో కూడా కొన్ని గ్రంథాలు ఉంటాయి. నింబార్క సంప్రదాయం అంటే శ్రీ సంప్రదాయం, మధ్వ సంప్రదాయం, తర్వాత రుద్ర సంప్రదాయం, తర్వాత కుమార సంప్రదాయం. ఈ సంప్రదాయాల్లో కూడా కొన్ని గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళ సదాచారం ఎలా ఉండాలి వైష్ణవుల మధ్య అనేది. అంటే వాళ్ళ యొక్క సంప్రదాయాన్ని బట్టి కొంచెం మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అక్కడ. ఇక అసలు ఈ సదాచారం అనేది ఎందుకు, అసలు అవసరం ఏంటి సదాచారం? అదే సదాచారం లేకపోతే ఏమవుతుంది? ఒక మాటలో చెప్పాలంటే సదాచారం లేకపోతే ఒక సంప్రదాయం నిలబడదు. ఎందుకని? వాళ్ళ వ్యవహారం ఎలా ఉండాలో తెలియాలి కదా. ఒకళ్ళ పట్ల ఒకళ్ళ గౌరవం ఎలా ఉండాలి, ఇచ్చిపుచ్చుకోవడాలు ఎలా ఉండాలి, జ్ఞానం ఎలా మరి ఒకళ్ళ నుంచి ఒకరికి వస్తుంది, సేవ ఎవరు చేస్తారు, ఇవన్నీ ఉండాలి. ఇవేవి లేకపోతే సంప్రదాయం కూడా నిలబడలేదు. ఇంకా మన భక్తికి అనుకూలమైన వాతావరణం ఉండాలంటే మనం ఆ భక్తి ఎలా చేయాలి, ఉన్నతమైన వాళ్ళ నుంచి మన జ్ఞానం ఎలా పొందాలి, శిక్షణ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా సదాచారం వల్లనే వస్తాయి.
తర్వాత సదాచారం కానీ లేకపోతే అపరాధాలు చేసేస్తాం, అంటే తప్పులు చేస్తాం. భక్తి నుంచి పతనం అయిపోతాం, అసలు భక్తి తెలియదు ఇంక పూర్తిగా, సదాచారం అనేది ఒక పద్ధతి లేకపోతే. అదే విధంగా చాలా మంది అడుగుతుంటారు, నువ్వు భక్తుడు అయ్యావు, ఏం మార్పు వచ్చిందని. సదాచారం ఉంటేనే మార్పులు కనపడతాయి వాళ్ళలో. అంటే ఒక పద్ధతి ఉంటేనే వాళ్ళలో మార్పు అనేది మనకి కనపడుతుంది, లేదంటే కష్టం. అందుకే సదాచారం అవసరం. ఇది వైష్ణవ సదాచారం, ముఖ్యంగా గౌడీయ వైష్ణవ సదాచారం అనుకోవచ్చు. ఇంకా ఈ సదాచారం వల్ల ఏంటంటే ప్రచారం చేయడం కోసం కూడా ఒక పద్ధతి ఉండాలి. ప్రచారం చేయడానికి జనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగ ఏంటి అనేది ఏం చెప్పాలి, ఇవన్నీ కూడా సదాచారం ద్వారానే మనకు వస్తాయి. ఇక ఈ సదాచారంలో ముఖ్యంగా ఏమిటంటే 3 భాగాలుగా మనం చెప్పుకోవచ్చు. అవి ఏంటి? ఒకటి వేషం, రెండోది నిత్య కర్మలు, మూడోది వ్యవహారం. మన యొక్క వ్యవహారం ఎలా ఉండాలి, ఇది ఈ 3. ఒకటి వేషం, రెండోది నిత్య కర్మలు, మూడోది వ్యవహారం. ఇక్కడ మనం ఒక్కొక్కటిగా చూద్దాం ఏమిటి అనేది. దయచేసి అందరూ కూడా ప్రశ్నలు ఏమైనా ఉంటే చివరిలో అడగండి, వెంటనే ఎక్కువ ప్రశ్నలు రావచ్చు. ఇంకొకటి కూడా చెప్తున్నాను ఏంటంటే, నేను ఇక్కడ అన్నీ చెప్పడం లేదు. వైష్ణవ సదాచారంలో మరి చైతన్య మహాప్రభు నెల రోజులు చెప్పినప్పుడు నేను ఇక్కడ బహుశా అరగంట 40 నిమిషాల్లో మొత్తం అన్ని చెప్పడం అనేది జరగదు. కనుక మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అంటే వైష్ణవ వ్యవహారాల్లో చివరిలో అడగండి, అప్పుడు దాన్ని చెప్పొచ్చు. ఇంకొకటి ముఖ్యమైన విషయం, ఈ యొక్క సదాచారాలు ఇవన్నీ కూడా ఎవరి కోసం అంటే, దాదాపుగా ఎవరైతే 16 మాలలు చేస్తూ నియమాలు పాటిస్తూ ఉన్నారో వాళ్ళ గురించి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇవన్నీ కూడా చేయకపోయినా కూడా పర్లేదు, వాళ్ళు కొత్తగా వచ్చిన భక్తులు మాత్రం జపం చేయడం ఇవి అలవాటు చేసుకోవాలి. భక్తులకి సేవ చేస్తూ వాళ్ళు చెప్పింది వింటూ ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరైతే 16 మాలలు చేయడం, ముఖ్యంగా దీక్ష అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ ఆచరించవలసిందే. మొదటిది వేషం. వేషం అంటే చాలా మంది ఈ వేషాలు వేస్తున్నాడు అని అనుకుంటారు. అంటే అది ఎటువంటిదంటే వేరే వేరే అర్థం, నెగిటివ్ మీనింగ్, అంటే తప్పుడు భావంతో అర్థం చేసుకుంటారు. అటువంటిది కాదు. ఇక్కడ వేషం అంటే చాలా ఉన్నాయి. అంటే వేషభూషణ అంటారు కదా, మన యొక్క దుస్తులు, మనం ఎలా కనపడాలి ఏమిటి అనేది, ఇది వేషం అనే దాంట్లో మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ వేషం ఏమిటి, ఎలా ఉండాలి? వేషంలో భక్తుడికి మొట్టమొదటిది ఏమిటి అంటే, మనకి చాలా ప్రధానమైనది ఏమిటి? పురుషులు ధోతి కుర్తా అంటారు. ధోవతి లేదా ఉత్తరీయం. నిజానికి కుర్తా అనేది ఇప్పుడు వచ్చిన, ఉత్తరీయం అంటే పై పంచ అని అంటుంటారు. అదే పూర్వం, కుట్టడాలు ఇవన్నీ లేవు. ఎందుకంటే అలా ధోవతి ఉత్తరీయం వలన వాళ్ళు పూజకి అర్హులు. ఇంకా బ్రాహ్మణ పూజకి కుట్టిన వస్త్రాలు వేసుకున్న వాళ్ళు పూజకి అర్హులు కాదు. ఒంటిపైన కుట్టిన వస్త్రం ఉంటే మందిరంలో పూజ చేయడానికి అర్హత ఉండదు అన్నమాట. ముఖ్యంగా మనం దక్షిణ భారతదేశంలో ఎవరు కూడా అలా ఉండరు. ఉత్తరీయమే వేసుకొని ఉంటారు గుళ్ళలో సాధారణంగా, ఎప్పుడు కూడా చూసినట్లయితే. బట్టలు, కుర్తా, షర్ట్లు ఇవన్నీ వేసుకోవడం అనేది ఉండదు. బట్ మనకి సాంప్రదాయంలో ఎవరైతే పూజారిగా ఉండరో వాళ్ళు కుర్తా వేసుకునే ఏం పర్లేదు. కానీ పూజారులు అందరూ కూడా నిజానికి సంప్రదాయంలో ఏంటంటే ఎక్కడున్నా కుర్తా లేకుండా ఉత్తరీయం, చివరికి వాళ్ళు వాడే కౌపీనం కూడా కుట్టింది ఉండదు లోపల. కౌపీనం కూడా 2 గుడ్డ పీలికలు మాత్రం, వాటినే ద్వారానే కట్టుకుంటారు. ముడేయచ్చు బట్టని, తప్పులేదు, కానీ కుట్టడం అనేది ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే బట్టలు ఏమన్నా కానీ వాటిని మొదట ఒకసారి తడిపి వేసుకోవాలి, కుట్టినవి కూడా. కాబట్టి అది ఈ దుస్తులు విషయంలో ధోవతి కుర్తా. స్త్రీలైతే చీర, రవిక అంటారు. ఇప్పుడు అందరు జాకెట్ అంటున్నారు, తెలుగులో రవిక అని పేరు. అది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు ఇప్పుడున్న వాళ్ళకి. రవిక అంటారు. ఇది అయితే విశేషం ఏంటంటే, స్త్రీల యొక్క చీర గురించి ఋగ్వేదంలో ఒక సూక్తం ఉంది. ఇప్పుడు వీళ్ళే కాదు, విదేశీయులు కూడా ఎవరైతే చీర కట్టుకుంటారో వాళ్ళలో మంచి మంచి ఆలోచనలు రావడం, సాత్వికంగా ఉండడం. ఆ చీర కూడా ఇప్పుడు సినిమాల్లో కట్టే చీర కాదు, దాన్ని కూడా పూర్తిగా కంపు చేసేసారు సినిమాల్లో. ఏంటంటే మొత్తం ఒళ్ళంతా చూపించుకునే విధంగా చేస్తున్నారు అది.
నాజుగ్గా ఇలాగా అలా కాదు. ఎలా ఉండాలో చీర కట్టే విధానం కూడా అంటే స్త్రీలు కొంగుని తలపైన వేసుకొని ఉండాలి. ఒంటిలో వాళ్ళ జుట్టు అసలు ఏమాత్రం బయటికి కనపడకూడదు. ఒళ్ళు కూడా పాదాలు తప్ప లేదా ముఖం, ఇప్పుడున్న ప్రాక్టికల్ గా చెప్తున్నాను, ముఖం కనపడవచ్చు తప్ప ఇక ఏది కూడా శరీరంలో ఏ భాగం కూడా బయటికి కనపడకూడదు. అది స్త్రీలు దుస్తులు వేసుకోవడం అంటే. ఒకవేళ ఏది కనపడినా అది వైష్ణవ సదాచారంలోకి రాదు. ఉమ్, ఈ విధంగా స్త్రీలు పురుషుల యొక్క వేషధారణ ఇది చాలా ప్రధానం. ఎందుకని చాలా మంది అనొచ్చు, మరి ప్యాంట్ షర్ట్ వేసుకున్నాం మేము జపం చేస్తున్నాం బానే ఉంది కదా అంటే, అలా కాదు. సో కాబట్టి మనం ఏం చెప్పుకుంటున్నాం, ఆ, వేషధారణ స్త్రీలు పురుషులు ఈ విధంగా ధోవతి కుర్తా ఇవన్నీ ఏంటంటే సాత్వికమే. ప్యాంట్ వేసుకుంటే చేయొచ్చు జపం, కానీ రజోగుణం ప్యాంటు వేసుకోగానే ఆ డ్రెస్ ఆ భాష వేసుకోగానే రజోగుణం వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ అంటే ఏదేదో చేసేయాలి, లేదా అమ్మాయి ముందల అబ్బాయి, అబ్బాయి ముందల అమ్మాయి ఒకళ్ళు అనేది ఇంప్రెస్ చేయడం అంటే ఎట్లయినా లోపరుచుకోవాలి, ఆకర్షింపజేయాలి, ఇటువంటి ధోరణి ఎక్కువగా ఉంటుంది. కానీ ముఖ్యంగా ఇవన్నీ కూడా కనీసం భక్తులు ఈ వేషధారణ మందిరానికి వెళ్ళేటప్పుడు, సేవలో ఉన్నప్పుడైనా, కనీసం బయట ఏదో ఉద్యోగంలో ఎలా ఉన్నా, ఒకవేళ అక్కడ కూడా వెళ్ళగలిగితే ఇంకా మంచిదే. కానీ భక్తి చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇవి ఉండడం అనేది మంచిది. వాళ్ళలో ఒక సత్వగుణాన్ని పెంపొందిస్తాయి. ఏమిటి ఈ యొక్క దుస్తులు అనేవి. ఇకపోతే ఇంకా వేషంలో ఇంకా ఉన్నాయి కొన్ని. ఏమిటి అంటే తిలకం. దీని తర్వాత చాలా ముఖ్యమైనది ఏంటి, తిలకం. తిలకం గురించి వేదాల్లో పురాణాల్లో చాలా చోట్ల ఉంది. తిలకం అంటే దాదాపు 32 పైగా అర్థాలు ఉన్నాయి సంస్కృతం. అంటే స్త్రీలు వాళ్ళ ఒంటిపై పెట్టుకునే ఒక రకమైన అలంకరణ ఉంటుంది కొంతమందికి, అది కూడా ఒక తిలకం అని చెప్పొచ్చు. అంటే ఆ స్త్రీ అలా పెట్టుకుంటుంది అలంకరణ, అది ఆవిడ తిలకం అని కూడా చెప్తుంటారు అన్నమాట. అదే విధంగా మనం చూస్తే ఈ తిలకం మనది వైష్ణవ తిలకం. అంటే ఇక్కడ రెండు విష్ణు యొక్క పాదాలు, కృష్ణుడి పాదాలు క్రింద తులసి ఉంటుంది. ఇది వైష్ణవ తిలకం. దీన్ని విజయ తిలకం అని అంటారు. విజయ తిలకం అని ఎందుకంటారు, మాయ పైన విజయం పొందడం కోసం, పొంది కృష్ణుని చేరుకోవడం. అదే విధంగా దీన్ని హరిమందిరం అని కూడా అంటారు. ఈ తిలకం రెండు కృష్ణుడి పాదాలు తిలకం. ఇది పెట్టుకునేటప్పుడు మనం ఇలా పైకి మాత్రమే పెట్టాలి. పైకి ఊర్ధ్వ పుండ్రం అని కూడా అంటారు దీన్ని. ఊర్ధ్వం అంటే ఊర్ధ్వంగా వెళ్ళాలి. ఇంకా చాలా మంది తెలియదంటే ఇక్కడ అగ్ని చక్రం అని ఒకటి ఉంటుంది, మన చక్రం. అది ఏంటంటే ఉత్తేజితం అవుతుంది మనం ఆ వేలు పెట్టడం ద్వారా. ముఖ్యంగా వేలు పెట్టాలి, అందుకే వేలుతో పెట్టుకోవడం మంచిది. కొంతమంది పుల్లతో పెడతారు, పర్వాలేదు, కానీ వేలుతో పెట్టుకోవడం అనేది మంచిది. ఇక్కడి నుంచి ఇలాగా, ఏ వేలు అంటే ఈ వేలుతోటి, ఉంగరపు వేలుతో మంచిది. లేదంటే మిగతా ఏ వేలైనా వాడవచ్చు, కానీ ఈ వేలు మాత్రం వాడకూడదు. చూపుడు వేలు తిలకం తుడవడంలో కానీ అసలు దానికి తాకనే తాకూడదు. అందుకే జపం కూడా చెయ్యం దాంతో. జపం కూడా ఆ వేలుని వదిలేసి చేస్తాం. ఇక తిలకం గురించి ఇంకా చాలా ఉన్నాయి విషయాలు. ఏంటి, తిలకం లేకుండా మనం జపం కూడా చేయకూడదు అని చెప్తుంది శాస్త్రం. అది పెద్దగా పని చేయదని కూడా చెప్తుంది శాస్త్రం. తిలకం అంత ముఖ్యం అన్నమాట. ఒకవేళ తిలకం ఎవరైనా, తిలకం నేరుగా ఇదే లేదు, తిలకం అందుబాటులో లేదు, అప్పుడేంటి పరిస్థితి, ఎవరికైనా అయిపోయి ఉండొచ్చు. అప్పుడేంటి, చీమల యొక్క పుట్ట నుండి తీసిన మట్టిని కూడా వాడొచ్చు, లేదా మామూలు మట్టిని, లేదంటే పసుపుతో కూడా పెట్టుకోవచ్చు. ఇది అత్యవసర పరిస్థితుల్లో, అంతేగాని ఇప్పుడు అందరూ రకరకాలుగా పెట్టుకొని రావద్దు దయచేసి. అత్యవసర పరిస్థితుల్లో ఇవి చెప్తున్నాం అంతే. ఇక ఇవన్నీ లేకపోతే కనీసం నీటితో అయినా తిలకం పెట్టుకొని, కనపడితే ఇబ్బంది అంటే నీటితో అయినా తిలకం పెట్టుకొని జపం ఇవన్నీ చేయడం అనేది అవసరం. ప్రశ్నల చివరిలో తర్వాత ఒకసారి నింబార్క సంప్రదాయంలో హరిరాయ్ అని ఒక ఆచార్యుడు ఉన్నాడు.
ఆయన తిలకం లేకపోతే తిలకం కోసం వెతికి మరి ఎక్కడ తిలకం ఉందో అక్కడికి వెళ్ళి తిలకం తెచ్చుకొని అప్పుడు మళ్ళీ జపం ఇవన్నీ కూడా చేస్తుంటారు. అంటే ఇది చాలా ముఖ్యం అన్నమాట తిలకం. ఇక ఈ తిలకం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, తిలకం ఉన్న వాళ్ళు యమదూతలు కూడా తాకరు అనేది కూడా ఉంది తిలకం ఉంటే. ఇది ఇప్పుడు కొత్తదేం కాదు. అందుకే మనం చూస్తే మీరు మహాభారతం లాంటివి కర్ణుడికి ఒక రకంగా, సూర్యుడని లేదా ఏదో ఒకటి తిలకం అంటే ఒక గుర్తు అని అర్థం ఉంది సంస్కృతం. కాబట్టి అలా ఎందుకు ఉంటుందంటే ఒకసారి ఎవరైనా చనిపోతే వాడి తిలకాన్ని చూసి గుర్తుపట్టవచ్చు మనిషిని, ఎవరు వీడని. అది కూడా ఒక ఉపయోగం. ఇలా చాలా ఉంటాయి ఉపయోగాలు. అతన్ని చూసి దూరంగా ఉండి చూసినా అది కనపడగానే ఒక పలానా వాడని కూడా తెలుస్తుంది. చాలా ఉన్నాయి. ఎందుకంటే చైతన్య మహాప్రభు చెప్పేది ఏంటంటే తిలకం ఎవరి నుదుటిన అయితే తిలకం ఉండదో వాళ్ళ యొక్క శరీరం శ్మశానంతో సమానం. ఎందుకని ఏదో ఒకటి ఉండాలి. అందుకే స్త్రీలు బొట్టు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటి ఫ్యాషన్ అయిపోయి అది అసలు కనపడకుండా చేస్తున్నారు అమ్మాయిలు. అంటే వాళ్ళని క్రిస్టియన్ లేదా మతం ఏమో తెలియకుండా ఉంటే ముస్లిం అబ్బాయిల్ని అందరినీ ఆకర్షించవచ్చు. అది అక్కడ ఉద్దేశం ఎక్కువ శాతం. అంతకు మించి ఏం లేదు. లేదంటే సిగ్గు. ఎందుకు సిగ్గు? నీ సంస్కృతి అది. ముస్లిం అబ్బాయిలను ఆకర్షించవచ్చు, క్రైస్తవ అబ్బాయిలను ఎవరితో అయినా మాట్లాడవచ్చు. ఇలా తిలకం ఉంటే హిందూ అని తెలిసిపోతుంది. తెలియకూడదు. ఎందుకని? అందరితో విచ్చలవిడిగా ఉండాలి. ఇది వాళ్ళ యొక్క రోగం. కాబట్టి ఈ తిలకం అనేది చాలా ముఖ్యం. ఇంకా సూర్యగ్రహణం ఈ సమయంలో కూడా మనం తిలకం ఖచ్చితంగా ఉండాలి. అందుకే కొంతమంది భక్తులు కూడా కనీసం పడుకునేటప్పుడు స్నానం చేసిన తిలకం అన్నీ లేకపోయినా కనీసం నుదుటిన ఖచ్చితంగా ఉండాలి. అందుకే దాంతో పాటుగా మనం తిలకం పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా చేయవలసిన ఇంకొక పని ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః మంత్రాలు 12 ఉంటాయి కదా, అవి కూడా ముఖ్యం. హరినామం అంటారు. ఎందుకంటే ఈ దేహంలో భగవంతుడు ఉన్నాడు కదా పరమాత్మలాగా. కాబట్టి ఆ విధంగా కూడా మందిరాన్ని అలంకరిస్తున్నాం. ఇంకా నైవేద్యం. ఇది మరి ఎందుకని ఇది తిలకానికి మనం తులసి పెడతాం ఇక్కడ? నేను సమాధానం చెప్పాను. ఎందుకని తులసి పెడుతున్నాము? కృష్ణుని పాదాలు ఓకే, తులసి ఎందుకు పెడతాం? తులసియే కాదు, రకరకాల సంప్రదాయాల్లో రకరకాలుగా ఉంటుంది. కానీ సాధారణంగా ఏంటంటే రెండు ఇవి ఉన్నాయి కదా, ఇవి పాదాలు మధ్యలో శ్రీ సంప్రదాయం అయితే ఎర్రగా ఉంటుంది లోపల. ఆ ఎర్రగా ఏంటి? లక్ష్మీదేవి. కొంతమంది ఇట్లా పెట్టేసి మధ్యలో చుక్కుంటుంది, అదేంటి? రాధారాణి లేదా సీత లక్ష్మి గుర్తు అనమాట మధ్యలో అలా ఉంటే. మొత్తానికి వైష్ణవుల కాదా అని ఎలాగా? ఈ రెండు ఉండాలి కనీసం, పైకి రెండు ఉండాలి. లేదా శ్రీ వైష్ణవులు అయితే కేవలం ఎర్రగా ఒక గీత మాత్రమే ఉంటుంది. ఇది గుర్తు అనమాట వైష్ణవులు అంటే. ఊర్ధపు ఉండరం, అది ఊర్ధ్వంగా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ అగ్నిచక్రం నుంచి పైకి ఇలా వెళ్తే మన చైతన్యం కూడా పైకి వెళ్ళాలి. ఎందుకంటే మోక్షం వచ్చేటప్పుడు ఎవరికి మోక్షం వస్తుందంటే బ్రహ్మరంధ్రం నుంచి బయటకు వెళ్తారు మోక్షం వచ్చినప్పుడు. కాబట్టి మన చైతన్యం ఆత్మ బయటికి వెళ్ళాలి ఆ విధంగా. కాబట్టి ఇందులో చాలా ఉన్నాయి విశేషాలు ఇవన్నీ కూడా. మరి ఎందుకని మనం తులసి పెడుతున్నాము? ఎందుకంటే మనం ఈ దేహాన్ని కృష్ణుడికి అర్పిస్తున్నాం. ఆ భగవంతుడికి అర్పించేటప్పుడు తులసి ఖచ్చితంగా ఉండాలి కదా. కాబట్టి తులసి ఇక్కడ ఉంటుంది. ఆ తులసి కూడా మనకి ప్రారంభకులు కృష్ణ చైతన్య మార్గదర్శిని అనే గ్రంథంలో పుస్తకం ఉంది. అందులో ఎంత పొడవు ఉండాలి ఏంటి కూడా ఉంది. ఇక్కడి నుంచి మొదలై తులసి ఈ రెండు పాదాలు, కృష్ణుడి పాదాలు కనీసం జుట్టు ఎక్కడ వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు ఉండాలి. కొంతమంది బట్టతల ఉన్న వాళ్ళు అయితే ఇంకా పైకి కూడా పెట్టేయచ్చు. వాళ్ళ ఇష్టం, ఎక్కడ దాకా జుట్టు ఎక్కడ దాకా ఉంటుంది మొత్తం ఎక్కడ దాకా అంతా పెట్టేసుకోవచ్చు. బ్రహ్మరంధ్రం వరకు. బ్రహ్మరంధ్రం ఇక్కడ ఉంటుంది కరెక్ట్ మధ్యలో. ఇక కొంతమంది కంటిమాల, బృందావనంలో మీరు వెళ్తే రాధా వల్లభ మందిరం ఉంది, వాళ్ళు కంటిమాల వేసుకోరు. వాళ్ళకి కంటిమాల ఉండదు. ఇంకా ఏకాదశి కూడా చేయరు. వాళ్ళు ఏమంటారంటే ఏకాదశి చేయకపోవడానికి కారణం కృష్ణుడికి పెడుతున్నాం కదా, మరి మనం తినకపోతే ఎలా అంటారు. కానీ మనం తినాలి, తినకూడదు, ఏకాదశి చేయాలి. కానీ ఇదే విధంగా కంటిమాల కూడా ఉండాలి. ఎందుకంటే కంటిమాల ఉన్న ఈవెన్ సాధారణ వ్యక్తికి ఉన్నా కూడా యమదూతలు తాకరంట. కానీ ఎవరైనా వేషం వేసి ఎవరైనా అంటే అది ఉంటే మనం నరకానికి వెళ్ళామని అది వేసేసుకొని పాపాలు చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని తలదన్నే యమదూతలు కూడా ఉంటారు.
వాళ్ళు యమదూతలు ఏం చేస్తారంటే వాడి గురించి తెలిస్తే వాడి కంటిమాల పోయే విధంగా చేసి వాడిని తీసుకెళ్ళిపోతారు. ఎందుకు కాబట్టి అలాంటిది ఏమి ఉండదు. ఏది ఊరికి అది చేసుకొని పాపాలు చేస్తే కుదరదు. కాబట్టి యమదూతలకు కూడా తెలుసు. యమదూతలు యమధర్మరాజు చెప్తారు, ఎవరైతే తిలకం ఈ కంటిమాల ఈ విధంగా భక్తులైన వాళ్ళని తాకకూడదు అని. అంతేకాకుండా ఎవరైతే ఇవన్నీ ఉండవో ఈ తిలకం వలన ఏమవుతుందంటే తాంత్రికులు, అందుకే స్త్రీలు ఖచ్చితంగా ఎర్రగా ఉండే ఆ బొట్టు పెట్టుకోవడం లేదా తిలకమైన పెట్టుకోవడం అవసరం. ఎందుకంటే తాంత్రికులు ఉంటారు కదా, ప్రలోభపరుచుకునేవాళ్ళు, వశపరుచుకునేవాళ్ళు, ఇవన్నీ కూడా పనిచేయవు వైష్ణవుల మీద. వాళ్ళు ఏమీ చేయలేరు అన్నమాట. తాంత్రికులు కూడా యమదూతలు రారు. కాబట్టి తిలకం అనేది చాలా ముఖ్యమైనది మన యొక్క అంటే వేషంలో. అదే విధంగా ధోతి ఉండాలి, కుర్తా ఉండాలి. ఎప్పుడు కూడా ముఖ్యంగా ఏంటి, ప్రతిరోజు మంచి శుచిగల వస్తువులు అనేది ధరించడం, పద్ధతిగా ఉండడం, శుచిగా ఉండడం కూడా చాలా ముఖ్యం ఇందులో. అది కూడా వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యం. శుచిత్వం కూడా ఉండాలి. ఇక తరువాత ఏమిటి, కంటిమాల. కంటిమాల కూడా ఉండాలి. కానీ కంటిమాలలో ఏంటంటే చాలా మంది రకరకాల డిజైన్లు వీటన్నిటికంటే కూడా చాలా సరళంగా ఉండడం మంచిది. ఎందుకంటే మన ఆచార్యులందరూ కూడా రకరకాలుగా 4, 5 ఇలా ప్రభుపాద కూడా ఏం వేసుకోవడం ఉండదు. ఒకే రకమైన పూసలు ఉంటే మంచిది అందులో. కాబట్టి కంటిమాల కూడా చాలా ముఖ్యం. కంటిమాల వేసుకోవాలి. దీక్ష అయిన వాళ్ళు అయితే 3 రౌండ్లు ఉండాలి, కనీసం ఉండాలి. తర్వాత ఎక్కువ ఉన్నా పర్లేదు. దీక్ష కాని వాళ్ళు అయితే 2. ఇది మనకి కృష్ణ చైతన్య సంఘంలో అది ఒక ప్రమాణం, అంటే గుర్తుగా ఉండడం కోసం అన్నమాట. అది ఎందుకు అనేది కూడా మన తర్వాత చెప్తాను. అది కూడా అవసరం, గుర్తు అనేది. సో ఇది మన యొక్క వేషం గురించి. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు చివరిలో అడగవచ్చు. నిత్య కర్మలు, ఇకపోతే నిత్య కర్మలు ఉన్నాయి. అంటే ప్రతిరోజు చేసే కార్యక్రమం. వేషం గురించి చెప్పుకున్నాం. ఇక ప్రతిరోజు చేసే కార్యక్రమాలు ఎలా ఉండాలి అంటే, ఉదయం నిద్ర మాత్రం ఖచ్చితంగా సూర్యోదయం ముందల ఎట్టి పరిస్థితుల్లో లెగవాలి. అది సూర్యోదయానికి 96 నిమిషాలు, అంటే 4:24 96 నిమిషాల ముందల బ్రహ్మ ముహూర్తం మొదలవుతుంది. ఆ సమయంలో లేచి ఉండాలి కనీసం. ఆ సమయంలో లేచి స్నానం చేసి మంగళారతి చేస్తే ఇంకా మంచిది. ఎందుకని సూర్యోదయం ముందు లేకపోతే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఇంకా ఎందుకని, సూర్యోదయం అంటే సూర్యుడు ఎవరుంటారు, సూర్య నారాయణుడు ఉంటాడు. అక్కడ ఒక విగ్రహం ఉంటుంది, భగవంతుడిది, నారాయణుడి విగ్రహం. అక్కడి నుంచి వచ్చే వెలుగే ఇక్కడికి వస్తుంది. అంతేగాని ఏదో చెప్తారు కదా, హీలియం ఏదో జరుగుతుంది అంత రకరకాల, అది అంతా వీళ్ళది. వాళ్ళు చెప్పుకుంటారు సైంటిస్టులు, అసురులు. కానీ అసలు ఏంటి, అక్కడ సూర్యనారాయణ ఉంటాడు కాబట్టి అక్కడి నుంచే ఈ వెలుగు అనేది వస్తూ ఉంటుంది. కనుక మనం మరి సూర్యనారాయణుడు వెలుగే వస్తుంది, మరి మనం లేకపోతే ఎట్లాగా? భగవంతుడి సేవ దాసులు అంటే మరి ఆయన కంటే ముందల కదా లేగవాలి. అందుకని పూర్వం భారతదేశంలో, ఇప్పటికి ఒక 100 సంవత్సరాల క్రితం భారతదేశంలో సూర్యోదయానికి ముందల అందరూ లెగుస్తారు. లెగనోడు ఎవడు ఉండేవాడు కాదు. ఇప్పుడు ఏంటంటే బాగా అభివృద్ధి చెందారు అందరూ నరకం వెళ్ళడానికి. కాబట్టి ఈ బ్రహ్మహత్య పాతకం తీసుకొని నరకం వెళ్ళడానికి అభివృద్ధి చెంది ఈ విధంగా 7 గంటలకి తర్వాత లేచి బెడ్ కాఫీ తాగడం, లేదా బెడ్ టీయో బెడ్ కాఫీయో, లేదంటే బెడ్ వైన్, బెడ్ విస్కీ, రకరకాలు ఇంకా అందరూ ఇంకేదైనా తాగుతారు వాళ్ళు. కాబట్టి నిద్ర అనేది లేవాలి. లేచిన వెంటనే సాధారణంగా మనం ఏం చేయాలి, ఇందులో ఒకటి పద్ధతి ఉంది. ఏంటంటే మన చేతులు చూసుకోవచ్చు, మన యొక్క ఖాళీ చేతులు చూసుకోవచ్చు లేవగానే. ఎందుకని ఖాళీ చేతులు? ఎందుకంటే ఏమేమి మంది కాదు అనేది కూడా అర్థం. ఇక్కడ ఏది లేదు, ఖాళీ. మన ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ ఏమీ లేదు, ఏం తీసుకెళ్ళాం, ఇక్కడ ఏది లేదు అనేది కూడా ఒక అర్థం ఉంది. ఇలా చూసుకొని తర్వాత ఏం చేయాలి, అందులో ఉత్తిష్టోత్తిష్ట గరుడధ్వజ, ఉత్తిష్ట గోవింద కమలాకాంత ఉత్తిష్ట గరుడధ్వజ ఉంది కదా, అది మనం ఆ 2 శ్లోకాలు ఉంటాయి, 2, 3 సుప్రభాతంలో. అది ఎవరంటే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మనమాల మహాముని శిష్యుడు ఒక ఆయన, ఆయన పేరు గుర్తురాట్లే, ఆయన రాశారు ఇది. అది మీరు కావాలంటే స్మరించవచ్చు. లేదంటే రాధాకృష్ణుల్ని, భగవంతుణ్ణి లేదా గౌరవనీత వీళ్ళని లేపడానికి మనం ఇప్పుడు తయారవుతున్నాం అనేది భావం ఉన్నా సరిపోతుంది. శ్లోకాలు అందరికీ రాకపోవచ్చు, కానీ భావం అందరూ పెంపొందించుకోవచ్చు. కాబట్టి ఆ భావంతో లెగవాలి.
అంటే కృష్ణుని స్మరిస్తూ లెగవాలి ఉదయం లేచేటప్పుడు. ఇంకా స్నానం చేయడం, ఉదయం లేచినాక స్నానం చేస్తాం. ఓం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థ గతోపివ యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతర శుచి అని ఒక మంత్రం ఉంటుంది. అది చదువుకోవచ్చు. లేదంటే ఈ యొక్క భగవంతుడి నామం మీరు సరళంగా చేయాలంటే హరే కృష్ణ మహామంత్రాన్ని స్మరిస్తూ ఈ యొక్క స్నానం, పవిత్రమైన స్నానం చేసి భగవంతుడికి పవిత్రంగా ఉండి కీర్తన చేయాలి అనేది కూడా స్మరించవచ్చు. తర్వాత ముఖ్యమైనది ఏంటి? నిత్యకర్మల్లో మంగళారతి. మంగళారతి ఖచ్చితంగా చెయ్యాలి. కనీసం అందరూ లేకపోయినా మనమైనా గురువాష్టకం, నృసింహస్తుతి, తులసి ఆరతి పాడుకోవచ్చు. హరే కృష్ణ చేయకపోయినా సరళంగా చేయాలంటే. ఇంకా అందులో మరి ఆరతికి ఏం చేయాలి? మొదట దీపం ఒకటి పెట్టుకోవచ్చు ఏమీ లేకపోతే. లేదు ఇంకొంచెం ఎక్కువ చేయాలంటే దీపం, తర్వాత పూలు, తర్వాత అగరబత్తి లాంటివి ఇవ్వచ్చు. ఇక పూర్తిగా చేయదలుచుకున్నాడు పూర్తిగా అన్ని వస్తువులతో కూడా చేయొచ్చు. కానీ ఇక ఆరతి పేరుతోటి గంటలు గంటలు వృధా చేయకూడదు. చాలా మంది బయట చేస్తుంటారు గంటలు గంటలు పూలు తీయడం, తుడవడం, బొట్లు పెట్టడాలు. ఈ బొట్లు పెట్టేవి లేవు మన దాంట్లో. ఆల్రెడీ మనకున్న ఫొటోస్కే ఉంటాయి తిలకాలు, అవన్నీ చాలు. అంతేగాని వాటికి బొట్లు పెట్టడాలు ఇవన్నీ చేసి టైం అంతా కూడా సమయాన్ని వృధా చేయకూడదు. మంగళారతి దాదాపు 35 నుంచి 40 నిమిషాల్లో అయిపోతుంది. మీకు కావాలంటే ఇది గురువు శిక్షాష్టకం చదువుకోవచ్చు, అపరాధాలు చదువుకోవచ్చు. అలా ఒక 5 నిమిషాలు ఏదైనా కూడా చదవచ్చు ఉదయాన్నే, తప్పేం లేదు. అంటే ఉత్సాహం కోసం. అంతేగాని గంటలు గంటలు చదవడం పొద్దున్నే పెట్టి ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే జపం చేయవలసిన దానికి సమయం ఉండాలి. కాబట్టి ఈ విధంగా నిద్ర లేవడం, తర్వాత మంగళారతి ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా జపం, రోజు జపం చేయాలి. దాంతోపాటు ప్రభుపాద గ్రంథాలు కూడా చదవడం చాలా ముఖ్యం. ఇంకొకటి ఏంటంటే చేయకూడని పని, ఎవరికైతే ఒక భక్తుల సాంగత్యం ఇవన్నీ వస్తుందో వాళ్ళు యూట్యూబ్ని వదిలేయాల్సి ఉంటుంది. ఇది కూడా వైష్ణవ సదాచారంలో కొత్తగా చెప్పుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఇవన్నీ లేవు, కొత్త సదాచారాలు ఇవన్నీ. లేదంటే యూట్యూబ్లు ఇవన్నిటితో టైం పాస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన సదాచారం. లేదంటే యూట్యూబ్లో ఈ ప్రభుజీ ఆ ప్రభుజీ ఈ ప్రభుజీ భలే ఉంది అని వీళ్ళు ఇక్కడ జడ్జీలు అయిపోతారు అనమాట. ఆ ప్రభుజీ బాగా చెప్తున్నారు, ఇలాంటివన్నీ వేయకూడదు. ఎవరైనా సాంగత్యం వస్తే వాళ్ళ సాంగత్యంలో ఒకవేళ చూడాలంటే ప్రభుపాద్ది వినొచ్చు, ఆడియోస్ ఉన్నాయి. లేదా వాళ్ళు దీక్ష తీసుకున్న వాళ్ళు దీక్ష గురువు నుంచి వినాలి. అంతేగాని ఇంటర్నెట్ మీద పడి మాత్రం అందరిది ఈ మాతాజీ ఆ ప్రభుజీ అని మాత్రం దయచేసి చేయకండి. ఇది సదాచారం ఏమాత్రం కాదు. అలా చేయడం వల్ల నేనైతే చూసాను నా కళ్ళతోటి. కొంతమంది అలా చేస్తారు కానీ ఎవరిది ఆచరించరు, జపం కూడా సరిగ్గా చేయరు. మంగళారతి. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే భక్తుల సాంగత్యం లేని వాళ్ళు, చాలా దూరంలో ఉన్నవాళ్ళు మాయాపూర్, బృందావన్ టెంపుల్లో మంగళారతి పెట్టుకొని, అది కూడా మంచిదే. స్వయంగా చేయలేనప్పుడు పెట్టుకొని వాళ్ళు పాడే కీర్తన వింటూ ఉంటారు ఒక అరగంట. అది కూడా మంచి పద్ధతి, అది తప్పేం లేదు. కానీ ఇంకా లెక్చర్లు, వాళ్ళ లెక్చర్ ఇవన్నీ ఇట్లాంటివన్నీ చేయకూడదు. ఇక ఇది నిత్య కర్మల్లో ఒక మనకి తెలుసు కదా, ఏకాదశి ఎలాగూ ఉంది. మన ఏకాదశి అనేది ఏంటి? భక్తి జనని. ఏకాదశి అనేది ఉపవాసం ఉండడం వల్ల భక్తి పుడుతుంది అనమాట. ఆ రోజు ఇంకా జపం చేయాలి, ఉపవాసం ఉండడం. అయితే ఏకాదశిలో నిష్ఠ, కటిక ఉపవాసాలు ఇట్లా చేయడం ముఖ్యం కాదు. మనం చేయగల స్థాయిలో ఉండి ఆ రోజు ఎక్కువ భజన జరుగుతూ ఉండాలి, శ్రవణ కీర్తన ఇటువంటివి అవి. ఇక ఇంకొకటి ఉంది నిత్య కర్మల్లోనే ఏంటి, మనం వంట చేస్తుంటారు చాలా మంది. భగవంతుడికి నైవేద్యం ఎవరైతే పెడతారో వాళ్ళు ఖచ్చితంగా తలని కట్టేసుకోవాలి. పురుషులైనా స్త్రీలైనా, జుట్టు ఉన్నవాళ్ళు. పురుషులు ఒకవేళ ఎప్పుడు తరచుగా ముండనం చేసుకుంటే, అంటే శిరోముండనం గుండు అంటారు, చేసుకుంటే పర్లేదు. లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా కట్టుకోవాలి బట్టలు. ఎటువంటి కాలంలో అయినా. వాళ్ళు ఎండాకాలంలో చాలా మంది చెప్తుంటారు, ఓ మాతాజీ చెప్తున్నారు, నాకు చాలా చెమటగా ఉంది అని చెప్తుంటారు. వంటగదిలో ఉన్నా పర్లేదు, లేదంటే మీ వెంట్రుకలు వంటలో పడతాయి. కాబట్టి జుట్టు ఖచ్చితంగా గుడ్డైన వేసుకోవాలి, లేదా కట్టేసుకోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకొకటి, వంట చేసే సమయంలో సెల్ ఫోన్ అక్కడ ఆ ప్రాంతంలో వంటగదిలో ఉండకూడదు. ఉండకూడదు, అది బయటే వదిలేయాలి. మీరు కావాలంటే ప్రభుపద్దుని అలాంటివి పెట్టుకోవచ్చు. అక్కడ సెల్ ఫోన్ ఉంచకండి, వాడొద్దు, మాట్లాడొద్దు. ఇది కేవలం ఇప్పుడే కాదు, ప్రసాదం తీసుకునే సమయంలో కూడా ఫోన్ మాట్లాడకూడదు. ఎందుకంటే కొంపలేం మునగో. ఫోన్ చేస్తే తర్వాత అయినా మనం మళ్ళీ చేయొచ్చు వాళ్ళకి. సాధారణంగా అంత
అత్యవసరమైన ఉండవు. ఒకవేళ అత్యవసరం ఉంటే అది అయిపోయినాకే మీరు ప్రసాదం తీసుకోండి, వంట చేయండి. అది. ఇంకా ఒక ముఖ్యమైన సదాచారం, అన్నిటికంటే ముఖ్యమైన సదాచారం, హరినామం చేస్తున్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. చాలా ముఖ్యమైన సదాచారం. లేదంటే ఫోన్ వైపు చూడడం, ఫోన్లు మాట్లాడటం ఇవన్నీ చేస్తుంటారు. ఇది చాలా ముఖ్యం. వీలైతే ఇక తలుపులు కిటికీలు అన్ని కూడా మూసేసుకొని జపం చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే భక్తి వినోద్ ఠాకూర్ మనకి ఆదర్శం. ఆయన ఒక దుప్పటి ముసుగేసుకొని ఇంకేమీ లేకుండా జపం చేసేవాడు. మరి మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ సెల్ ఫోన్ దూరంగా ఉంచండి. వంట చేస్తున్నప్పుడు మాట్లాడొద్దు. పక్కనున్న భక్తులతో కూడా ఎవరైనా నలుగురు ఐదుగురు ఉన్నా మాట్లాడితే మన తుంపురులు వెళ్ళి వంటలో పడిపోతాయి. అది భగవంతుడికి పెడతాం. కాబట్టి వీలైనంత వరకు మాట్లాడకుండా ఉండడం మంచిది. ఒకవేళ ఎవరికైనా అలాంటివి ఉండి ఎవరైనా మాస్క్ లాంటిది కట్టుకుంటే కూడా మంచిదే. కాబట్టి ఈ వంట విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భగవంతుడి కోసం వండుతున్నాం అనే చైతన్యంలో ఉండాలి. ఆలోచన అదే ఉండాలి. అంతేగాని కొన్నిసార్లు నేనే చూస్తాను వంటగదిలోకి వెళ్ళి వాళ్ళు ఏదేదో ఈ భక్తుడు ఇలా, ఆ భక్తుడు ఇలా, ఇవన్నీ కూడా ముఖ్యంగా భక్తులకి నిందించడాలు ఇట్లాంటివన్నీ కూడా కుదరవు అసలు. అసలు ఎవ్వరికి కూడా సదాచారం ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకని మనం ఎవరికి కూడా శిక్షా గురువులకు దీక్షా గురువు కానప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి వాళ్ళ గురించి? వాళ్ళ యొక్క గురువులు వాళ్ళ పైన ఉన్న వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు బాగు చేయడం ఇదంతా. అంతేగాని ఊరికే వంటగదిలోకి వెళ్ళి ముఖ్యంగా మాతాజీలు, వాళ్ళ మాతాజీలను కానీ ఒక అరగంట ఒక దగ్గర వదిలేస్తే అసలు, అంటే భారతదేశంలో ఒకటి లేకపోతే చనిపోతారు జనం. మాతాజీలే కాదు, ఏంటది, మాటలు లేకపోతే చచ్చిపోతారు. మిగతా ఏమి లేకపోయినా బతుకుతారేమో కానీ మాటలు లేకపోతే వెంటనే చచ్చిపోతారు భారతీయులు. అది చాలా ప్రమాదం అనమాట. అందుకే వాచో వేగం అని మన ఉపదేశ మంత్రం మొదట్లోనే ఉంది. కాబట్టి అవి మాత్రం చేయకండి. వంట చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు, కీర్తన సమయంలో, లేదా నగర కీర్తనలో కూడా కొంతమంది వెళ్తూ మధ్యలో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు 50 మంది ఉన్నప్పుడు. అక్కడ కనీసం మనం చేయకపోతే వింటూనే ఉంటారు. ఇక ఇవి ఇక మధ్యలో ఏమైనా ఉంటే అడగొచ్చు మీరు ప్రశ్నలు. నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా నిద్రకి వెళ్లే ముందర ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవడం అనేది చాలా మంచిది. ప్రతిరోజు కూడా కాళ్ళు కడుక్కోవాలి. అది కాళ్ళు కూడా పొడిగా ఉండడం మంచిది. నిద్రకి వెళ్ళేసరికల్లా పొడిగా ఉండాలి, లేదా తుడుచుకోవాలి. లేదంటే ఏంటంటే ఈ కాళ్ళ ద్వారానే ఈ యొక్క ఏదైతే శక్తులు, దుష్ట శక్తులన్నీ కూడా కాళ్ళ ద్వారానే దొరుకుతాయి. కాబట్టి కడుక్కోవడం అనేది చాలా మంచిది. ఇది కూడా పూర్తిగా కడుక్కోవడం అనేది అవసరం. ఇంకా నిద్ర ఎలా పోవాలి? నిద్రపోయే సమయంలో పొద్దున్నే కృష్ణుని కదా, రాత్రి గురు పరంపరలోని ఆచార్యుల యొక్క ప్రణామ మంత్రాలు మనకున్నాయి. వాళ్ళందరికీ కూడా ప్రణామం చేసుకొని వాళ్ళు మనకి ఒక రోజు భక్తి చేయడానికి అవకాశం ఇచ్చారనే కృతజ్ఞతా భావంతో వాళ్ళ కృపవలం చేశాననే విధంగా మనం నిద్రకు ఉపక్రమించాలి. ఇక శుచిత్వం గురించి మనం చూసినట్లయితే శుచిగా ఉండాలి. ఎప్పుడు కూడా ఊడ్చడం, మందిరం కానీ ఇల్లు కానీ ఎక్కడ కూడా ఎవరైతే భక్తులు ఉంటారో ఎక్కడైతే బూజు ఉంటుందో అక్కడ దుష్ట శక్తులు వచ్చేస్తాయి. బూజు ఏర్పడకూడదు. కొంతమంది ఇళ్ళలో మనం చూస్తే ఏదో ఆ మూలన ఈ మూలన బూజు ఉంటుంది. ఇంకా మందిరాల్లో కూడా దేవుడి గుడి అంటారు, అందులో కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అసలు తీరు దాన్ని ఇప్పుడు. కాబట్టి తరచూ ఈ యొక్క బూజు ఇవన్నీ కూడా ఉండకూడదు. ఇంకా శుచిత్వంలో ముఖ్యమైనది అంటే ఏ వస్తువు ఎక్కడ ఉందో అక్కడే ఉండాలి ఇప్పుడు. అంతేగాని చాలా మంది మనం ఏం చేస్తాం, వాడేసి ఎక్కడో పడేస్తాం, మళ్ళీ ఎత్తుక్కోవడం. కొన్నిసార్లు జపమాల కూడా అంతే, మనం జపమాల ఒక దగ్గర పెట్టాం, ఒక్కో రోజు ఒక్కో దగ్గర పొద్దున్న లేచి ఎత్తుక్కుంటూ ఉంటాం. కాబట్టి శుచిలో అది ముఖ్యమైన భాగం అనమాట. అంతేకాకుండా మల విసర్జన చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఖచ్చితంగా స్నానం చెయ్యాలి. స్నానం అంటే పైనుంచి కింద, తల నుంచి కాళ్ళ వరకు తడవాలి. స్త్రీలైతే జుట్టు తడవకపోయినా పర్లేదు. ఎందుకంటే వాడు జుట్టు ఎక్కువ ఉంటుంది, మరి జలుబు చేయడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి జుట్టు పర్లేదు. మాతాజీ. ఇక వైష్ణవ సేవ. వైష్ణవ సేవ ఉంది కదా, వైష్ణవులకి సేవ చేయడం ముఖ్యంగా గృహస్థులు ఖచ్చితంగా, సన్యాసులు లేదా బ్రహ్మచారుల్ని తరచుగా వాళ్ళు దీక్ష తీసుకున్న వాళ్ళైతే, వాళ్ళకి అన్ని నియమాలు పాటించే వాళ్ళైతే ఖచ్చితంగా భక్తులకి ప్రసాదం ఇలాగ పెట్టడం, వీలైనంత వాళ్ళకి దానం చేయడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా గృహస్థులకు అవసరం. ఎందుకంటే వాళ్ళే సంపాదిస్తారు కాబట్టి. స్వార్థ భావన, అంతా నాది అనే భావన ఉండకూడదంటే ఈ విధంగా వాళ్ళకి ప్రసాదం ఇవ్వడం లేదా పళ్ళు ఇవ్వడం, దానం చేయడం అనేది ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళకి వైష్ణవులకి సేవ చేయాలి. ఈ వైష్ణవులకి ఎప్పుడైతే ప్రసాదం పెట్టే సమయంలో అన్ని కూడా కొత్త వస్తువులై ఉండాలి. వాళ్ళకి మాత్రమే వాడే ఉండాలి. నిజానికి చెప్పాలంటే మనకంటే పెద్ద వైష్ణవులు వచ్చినప్పుడు
ఇంకొక వైష్ణవుడు వాడేది ఒకళ్ళొకళ్ళు కూడా ఇవ్వకూడదు చెప్పాలంటే. అందుకని పూర్వం ఏంటి, ఇస్తరాకులు, మట్టి కుండలు ఉండేవి. తాగడం, ఇసిరేయడం మట్టిది, ఇస్తరాకు కూడా బయటపడేది. అదే ఉండేది భక్తులు వస్తే. అంతేగాని మనం తినే గ్లాసుల్లో తాగే దాంట్లో వాళ్ళకి పెట్టడం ప్రసాదం, ప్రసాదమే కానీ ఇది వైష్ణవ సదాచారం కాదు. అందుకే ముఖ్యంగా ఆకుల్లో, ప్లాస్టిక్ లో పెట్టకండి దయచేసి. వైష్ణవులు ఎవరైనా వస్తే ప్లాస్టిక్ కాకుండా వీలైనంత వరకు ఆకుల్లో ఇవన్నీ కూడా పెట్టడం అవసరం. ఇక ప్రవర్తన అంటే మన యొక్క వ్యవహారం, ఈ వైష్ణవులతో వ్యవహారం ఎలా ఉండాలి, ఇతరులు, అది ఆల్రెడీ మొదలు పెట్టాం. వైష్ణవ సేవ ఇవంతా కూడా వైష్ణవ వ్యవహారం. మూడవది మనం ఏం చూసాం, మొదట వేషం, నిత్యకర్మ, ఇప్పుడు వ్యవహారం. ఎలాగ వ్యవహారం ఉండాలి, దీనికి మనకి ఉపదేశామృతంలో 4వ శ్లోకం, 5వ శ్లోకం, 6వ శ్లోకం ఉన్నాయి. ఎలా వ్యవహారాలు ఉండాలి అనేది కావాలంటే అది కూడా మళ్ళీ చదువుకోవచ్చు. అందులో ముఖ్యంగా దదాతి ప్రతిగృహణాతి 4వ శ్లోకం, ముఖ్యమాఖ్యాతి పృచ్చతి భుంగితే భోజ్యతే చైవ అని 4వ శ్లోకం. ఈ 4వ శ్లోకంలో ఏముంది మనకి, దదాతి ప్రతిగృహణాతి ఇవ్వడం తీసుకోవడం వైష్ణవుల మధ్య జరుగుతూ ఉండాలి. కానీ ఈ రెండిట్లో ముఖ్యమైనది ఏమిటి, ఇవ్వడం తీసుకోవడంలో ఇవ్వడం ముఖ్యమైనది. తీసుకోవడం గురించి దాదాపుగా మర్చిపోవాలి వైష్ణవులు. అంటే తీసుకోవడానికి చూడకూడదు. ఇతరుల వైష్ణవులకు మనకు సేవ చేయాలి, లేదా మనకు తెలిసింది ఈ విధంగా ఏదో ఒకటి ఇవ్వడానికే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా పెద్ద వైష్ణవులు అయితే జ్ఞానం ఇస్తారు, అంటే ఉన్నతి పొందిన వైష్ణవులు జ్ఞానం, శిక్షణ ఇవి. మరి తక్కువ స్థాయిలో వాళ్ళు ఏమిస్తారు, సేవ, వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి దానాలు ఇట్లాంటివి, ఈ విధంగా అనేది ఉండాలన్నమాట ఒకరికొకరు. గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి అంటే రహస్యం చెప్పడం వినడం. అంటే రహస్యం ఎవరితో చెప్తాం, మనం ఎవరి దగ్గర నుంచి అయితే శిక్షణ పొందుతాం వాళ్ళకి మన గురించి చెప్పాలి. మన యొక్క వ్యక్తిగత విషయాలు కూడా కొన్నిసార్లు చెప్పాల్సి ఉంటుంది. మనకి మనస్సు ఇలా ఉంటుంది, నాకు ఈ ఆలోచన వస్తుంది, ఇలా జరుగుతుంది, ఇవన్నీ దానికి సంబంధించి పృచ్ఛతి, గుహ్యమాఖ్యాతి, అడగడం, తెలుసుకోవడం. మరి వాళ్ళు చెప్తారు ఏంటి, దీనికి ఇలా చేస్తే మంచిది, ఇలాగా. ఇవన్నీ కూడా వైష్ణవుల మధ్య ఉండే వ్యవహారాలు. భుంక్తే భోజితే చైవ, ఏంటి, ప్రసాదం తీసుకోవడం, ప్రసాదం ఇతరులకి పెట్టడం. అందుకే చాలా మంది వైష్ణవులు అందరూ కూడా ఎటువంటి వాళ్ళైనా ప్రసాదం వడ్డించడానికి వాటికి కూడా వస్తూ ఉంటారు. వడ్డించాలి, వాళ్ళకి మనం ఎక్కడి నుంచి అయినా వస్తుంటే ప్రసాదం తీసుకెళ్ళి ఇవ్వడం, ఇవన్నీ కూడా వైష్ణవుల మధ్య జరుగుతూ ఉండాలి. ఇక 5వ శ్లోకానికి వస్తే ఉపదేశామృతంలో 5వ శ్లోకంలో ఏముందంటే 3 స్థాయిల్లో ఉన్న భక్తులు ఉన్నారు. మొదటిది, ఎవరైతే హరినామం చేస్తున్నారో వాళ్ళకి మనసులోనే మనం గౌరవం ఇవ్వాలి. ప్రణామం నేరుగా చేయవలసిన పని లేదు, అంటే మన యొక్క శరీరం. కానీ ఎవరైతే దీక్ష తీసుకొని హరినామం చేస్తూ విగ్రహారాధన చేస్తున్నారో వాళ్ళకి ప్రణామం చేయమని చెప్తున్నారు రూప గోస్వామి అక్కడ. అంటే దీక్ష తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మనం ప్రణామం చేయాలి. ఇక మన గురువులు లేదా మనం శిక్షణ పొందే వాళ్ళకైతే ఇంకా చెప్పనవసరం లేదు, వాళ్ళు చేసినా చేయకపోయినా మనం ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ అవతల వాళ్ళు కూడా దీక్ష తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు, అది మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి మనమైతే ఒక్కళ్ళమే, వాళ్ళు శిక్షణ ఇస్తున్నప్పుడు 100 మంది ఉంటారు. 100 మంది వచ్చినప్పుడు ప్రతిసారి వాళ్ళకి చేయలేరు కదా వాళ్ళు. ఎందుకని, వాళ్ళు నడ్డిరిగి పడిపోతారు అలా ప్రతిసారి చేస్తే. అది కూడా వయసు ఎక్కువ ఉంటుంది సాధారణంగా, కాబట్టి కుదరదు. కానీ అలా అని వాళ్ళు కూడా ఎప్పుడు చేయకుండా ఉండరు. ఒకళ్ళిద్దరు మాత్రమే వస్తే అతని దగ్గరికి వాళ్ళు కూడా చేస్తారు, దీక్ష తీసుకున్న భక్తులు అయితే. లేదంటే వాళ్ళలో కూడా అహంకారం వస్తుంది కదా, నేను ఉన్నతమైన వాడిని. అప్పుడప్పుడైనా చేస్తూ ఉండాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఆచార్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మందిరం వెళ్ళినప్పుడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రణామం అనేది ఖచ్చితంగా మనం చేయవలసి ఉంటుంది. మరి ఉన్నత భక్తులు, కనిష్ట అధికారి గురించి చెప్పారు, మధ్యమాధికారి అంటారు దీక్ష. ఎవరైతే ఉత్తమ భక్తులు, వాళ్ళ యొక్క ప్రభావం ద్వారా ఇతరులను కూడా మార్చి పూర్తిగా ఉంటారో వాళ్ళకి నేరుగా సేవ చేయాలి ఖచ్చితంగా. వాళ్ళు మన గురువు కాకపోయినా కూడా, మన గురువు మనకి తెలియకపోవచ్చు, కానీ ఎవరైతే ఉన్నత భక్తులు, శుద్ధ భక్తులు అని మనకు తెలుస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా మనం సేవ చేయాలి. ఇక 6వ శ్లోకంలో ఏముంది ఉపదేశం అంటే, ఎవరి అయితే భక్తుల యొక్క కులాన్ని, మతాన్ని, జాతిని చూడకూడదు. కొంతమంది అడుగుతుంటారు ఇప్పుడు కూడా, మీదే క్యాస్ట్, ఏ క్యాస్ట్ అని. సాధారణంగా అవసరం లేదు. మనం అడగాల్సింది ఏంటి, మీరు ఎలా, మీ సాధన ఏంటి, ఏం చేస్తారు, ఎలా ఉంటారు, అది. మహా అంటే అడిగేది గురువు ఎవరు అని అడగవచ్చు, ఎవరి నుంచి మీరు శిక్షణ, ఇవన్నీ అని.
అది కూడా వెంటనే అడగకూడదు. ముఖ్యంగా ఏంటంటే గురువు కూడా కొంతమంది ఎందుకు అడుగుతున్నారు, ఓహో ఇది వేరే గురువా, అయితే వీళ్ళని పక్కన పెడతాం అదే ఉద్దేశంతో పెడితే అది కూడా విచక్షణ కిందే వస్తుంది, అది కూడా అపరాధం అవుతుంది. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు అలా చేస్తున్నారు గ్రూపిజం. ఈ గురువు అయితే ఒక రకంగా, ఆ గురువు అయితే ఒక రకంగా, వాళ్ళు రాని ఇదంతా కాదు. మనం చూడవలసింది వాళ్ళు నిష్ఠ ఎంత, వాడి భజన ఎంత, వాడు ఎలా చేస్తున్నాడు, ఎంత నిష్ఠగా ఉంది, ఇది ప్రధానం. కాబట్టి ఇక మనం ఏమి ఇవ్వచ్చు, మనం ఇవ్వడం అనేది వస్తువులు ఇవ్వచ్చు భక్తులకి, వేరే భక్తులకి సమాన స్థాయిలో ఉన్న వాళ్ళకైనా ఇవ్వచ్చు, తప్పేం లేదు. అంటే భక్తికి సంబంధించి అయితే ఇంకా మంచిది, అంటే పుస్తకాలు లేదా ఆ, కృష్ణుడి యొక్క చిత్రపటాలు లాంటివి, లేదా ప్రసాదం లాంటివి, లేదా జ్ఞానం ఇవ్వచ్చు ఇచ్చేది. లేదంటే ఇవేమి ఇవ్వలేకపోతే మధురమైన వాకులు, అంటే వాళ్ళలో ఉన్న మంచి లక్షణం ఏదైనా చిన్నదైనా కూడా మనం కీర్తించడం. కానీ మన యొక్క స్వభావం సాధారణంగా ఏముంటుంది, వ్యతిరేకంగా ఉంటుంది. వాళ్ళు ఏం లోపం ఉంది, పక్కకి వెళ్ళి వాడి గురించి చెబుదాము, వీడి గురించి చెబుదాం, ఈ గురువు వేస్ట్, ఆ గురువు వేస్ట్, ఎందుకని మొదట్లో చేయరు. ఒక 2 3 4 ఏళ్ళు భక్తిలో ఉండడం మొదలుపెట్టినాక ఇదే మొదలవుతుంది. చాలా మంది నేను చూశాను. కాబట్టి ఇది చాలా పెద్ద జబ్బు, చాలా ప్రమాదం ఇది. ఇది చేసే వాళ్ళు దాదాపు ఏముంది, ఇక అక్కడి నుంచి వాళ్ళ యొక్క భక్తి అనేది కుంటుపడడం, క్రమంగా క్షీణించడం, పెద్దగా ఉత్సాహం ఉండకపోవడం, ఇవన్నీ సాధారణంగా జరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఇంకా వైష్ణవ నింద అనేది మనకి ఎందుకని, నామాపరాధాల్లో మొదటిదే వైష్ణవుడి నింద అనేది. వాళ్ళు నిందించడం అంటే ఏంటి, తప్పు లేకపోయినా కూడా వాళ్ళ మీద ఏదో ఒకటి అంటే, లేదా మనం గొప్పగా ఉండడం కోసం వాళ్ళని తక్కువ చేసి చెప్పడం, ఇలాంటివి అంతా కూడా వైష్ణవ నింద. అది ఎప్పుడు కూడా చేయకూడదు. ఒకవేళ మనం ఏదైనా ఎవరైనా భక్తుల్లో దోషంగానే ఏమైనా ఉంటే వాళ్ళ ముందలే వాళ్ళకే వెళ్ళి, మనకి వాళ్ళతో ఆ సంబంధం ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు, ఇలా ఉంది ప్రభు చూసుకోండి, ఇలా చేస్తున్నారు మీరు, అది చెప్పొచ్చు. అంతేగాని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు లేనప్పుడు పరోక్షంలో అనేది వాళ్ళని వాళ్ళు తప్పులు చెప్పుకుంటాం. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, వాళ్ళ ముందుతో వాళ్ళ దోషం చెప్పమంటుంది, వాళ్ళ పరోక్షంలో వాళ్ళని పొగడమంటుంది, కీర్తించమని. కానీ మనం వ్యతిరేకం చేస్తాం, వాళ్ళ ముందర పొగిడేస్తాం వాళ్ళని, ఓహో అని. వాళ్ళ పరోక్షంలో వాళ్ళని దోషాలు, వాళ్ళ గురించి నెగిటివ్ గా చెప్పుకోవడం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఇవన్నీ వైష్ణవ సదాచారం. ఇవన్నీ ఇంకా మనం ఎప్పుడైనా కొన్నిసార్లు మరి మన యొక్క గురువుగా లేదా పెద్ద వైష్ణవ భక్తులుగా ఇట్లా ఉన్నారు, ఇది ఉన్నతమైన భక్తులుగా చలామణి అవుతున్నారు, కానీ అతను నియమాలు ఇవన్నీ ఖచ్చితంగా పాటించడం లేదు, కానీ చెప్పడం ఏదో ఒక స్థాయిలో చేస్తున్నాడు. అటువంటి వాళ్ళతో ఏం చేయాలి, కొంచెం దూరంగా ఉండడం మంచిది. హరే కృష్ణ చెప్పడం, దూరంగా ఉండడం మంచిది. సాంగత్యం అయితే తీసుకోలేం కదా, ఎందుకని వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి. కానీ ఖచ్చితంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం గౌరవిస్తాం, సేవ చేస్తాం, వింటాం, ఇవన్నీ కూడా ఉంటాయి. అది ముఖ్యంగా. ఇంకా ఇంకా ఏంటంటే, మనం ఎప్పుడైతే ప్రవచనం వినడానికి వెళ్ళినప్పుడు ఎవరైతే ప్రవచనం ఇస్తున్నారో వాడు అటువంటి వాళ్ళని, వ్యాసుడి యొక్క ప్రతినిధిగా అతను అక్కడ కూర్చున్నాడు కనుక అతనికి ప్రణామం చేయాలి. వాంఛాకల్పతరుభ్యశ్చ అని శ్రద్ధగా వినాలి. ప్రవచనానికి ఒక పద్ధతి ఉంటుంది. ప్రశ్నలు ఇలాంటివి ఏమైనా ఉంటే సాధారణంగా చివరిలో అడగడం అనేది జరుగుతుంది, మధ్యలో వాళ్ళు కలపకూడదు. ఒకవేళ వాళ్ళే అడిగితే, వక్త అంటే ప్రవచనం ఇచ్చేవాళ్ళు అడిగితే అప్పుడు మాట్లాడవచ్చు. ఇది ప్రవచనాలు, వీటికి కూడా పద్ధతి. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే, ఇంకా చాలా వరకు చెప్పాను. ఇంకేమైనా మీకు ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఈ కేశవ నామాలు ఏంటంటే, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, ఈ విధంగా ఒక వరుసలో ఉంటాయి. ఎక్కడెక్కడ పెట్టుకోవాలని ఒక క్రమం ఉంటుంది. ఆ పుస్తకంలో చూసి ఆ పద్ధతి ప్రకారం మనం చదవాల్సి ఉంటుంది. విష్ణు పాదాలు ఈ గీతలే కృష్ణుడి యొక్క పాదాలుగా భావించాలి. అవును, ఎందుకంటే పరమాత్మ హృదయంలో కృష్ణుడు ఉన్నాడు కదా, పరమాత్మ రూపం. కాబట్టి భగవంతుడి మందిరంగా కూడా మనం భావించి దీన్ని అలంకరిస్తున్నాం దేహాన్ని. కానీ నాభికి కిందకి తిలకం వెళ్ళకూడదు. ఈ పద్ధతి, నాభి క్రిందకి తిలకం వెళ్ళకూడదు. ఎక్కువ మంది భక్తులు హెల్ప్ సహాయం చేసేవాళ్ళు లేనప్పుడు, మందిరంలో ఏదైనా భూజాగా ఉన్నప్పుడు, అంటే మనం చేతనాన్ని వరకు తీసుకోవచ్చు కదా, దుశ్శక్తులు ఉంటాయని చెప్పారు కదా, అక్కడ హరికీర్తనం చేస్తున్నాం, మన దుశ్శక్తులు ఏ విధంగా. హరికీర్తన మనం జరుగుతున్న మనం ప్రదేశాన్ని శుచిగా ఉంచుకోవడం కూడా మనకు ఒకనొకటి విషయం. అది అలా శుచిగా ఉంచుకోవడం వలన మన హరికీర్తన చేయాలని శ్రద్ధ కూడా తగ్గిపోతుంది. అదంతా కూడా ఆ ధూళి వీటి వలన మన మనసు పైన, మన శరీరం పైన ప్రభావం సూక్ష్మంగా చూపిస్తూనే ఉంటాయి అవన్నీ. కాబట్టి అక్కడ శుచిగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం.
ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళు కడుక్కొని పడుకున్నాడు, ఆ కాళ్ళు నేను పొడి బట్టతో తీసుకున్న తర్వాత అది పొడి అయిపోతాయి కదా, అట్లా అయింది పర్వాలేదు. అది పర్లేదు, లేదంటే అవి పొడి అయ్యే వరకు కూడా మీరు మెలకుగా ఉండి కూడా పడుకోవచ్చు, ఆరిపోయే వరకు. ఇంకోటి చాలా మందికి తెలియదు ఏంటంటే, ఉదయం ఎట్లా అయితే మనం దంతధావనం అంటారు, పళ్ళు తోముకోవడానికి, అది కూడా రాత్రి కూడా అదే విధంగా ముఖ్యం చాలా. తోముకోవడం మంచిది 2 సార్లు. వీలైతే వేప పుల్ల ఇలాంటివి మంచివి, పేస్ట్లు ఇవన్నీ కూడా. ఇంకా పడుకునేటప్పుడు మరి భక్తులు కీర్తిస్తున్నారు, నమో విష్ణు పాదాయ. అవును, ప్రణామ మంత్రాలు ఉన్నాయి పడుకునే సమయంలో. ప్రభుపాదికి, భక్తి సిద్ధాంత వాళ్ళందరికీ ప్రణామ మంత్రాలు మనకు ఉన్నాయి. అవి మీరు నేర్చుకొని చేయొచ్చు, లేదంటే వాళ్ళని స్మరించుకొని వాళ్ళని స్మరిస్తూ పడుకోవచ్చు. ప్రణామం అంటే కింద చేయకపోయినా మనసు మీద అయినా చేసుకోవచ్చు, ఎక్కడైనా ప్రణామం. మనసు మీద ఇట్లా పంచాంగ ప్రణామం, సాష్టాంగం చేయకపోయినా మీ ఇష్టం. సాష్టాంగం చేసి మందిరం ఉంటే అక్కడైనా చేయొచ్చు. ఎవరు తలుచుకోవచ్చు, ఎవరైతే మన కృష్ణ చైతన్య సాధనకి వాళ్ళు చెప్పారో అది అందరూ, ఎవరినైనా కూడా వాళ్ళందరూ కూడా గురుతత్వం అదంతా. కానీ సాధారణంగా ఏం చేస్తారంటే మన ఆచార్యులను తలుచుకుంటాం సాధారణంగా. మిగతా వాళ్ళ పట్ల కృతజ్ఞత ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆచరించలేదు కదా. ఇప్పుడేమి వాళ్ళు భగవద్గీత ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, కానీ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఆచరిస్తూ వాళ్ళంతా చేస్తూ ఉంటే సాధారణంగా వాళ్ళకి పెడతాం. మిగతా వాళ్ళ పట్ల గౌరవం అనేది ఉండొచ్చు, తలుచుకున్నా కూడా తప్పేం. ఇది ఏకాదశి రోజు మనం ప్రసాదం తీసుకోకుండా కృష్ణునికి పెట్టచ్చు అంటున్నారు మీరు, మరి కృష్ణునికి అన్నం కూడా పెట్టచ్చు ప్రభుజీ ఏకాదశి రోజు? కృష్ణుడికి అన్నం పెట్టొచ్చు. అంటే సాధారణంగా మందిరంలో అయితే ఖచ్చితంగా అన్నం అవన్నీ పెడతారు. కృష్ణుడికి ఉపవాసం ఉండదు మందిరంలో. కాబట్టి ఇళ్లలో ఎవరైతే ఏకాదశి చేసుకుంటారో వాళ్ళు అది వండింది పెట్టుకుంటారు భగవంతుడికి. ఇళ్లలో వాళ్ళు పెట్టాల్సిన పని లేదు. కానీ మందిరంలో ఖచ్చితంగా అన్నీ ఉంటాయి, పూరి, పకోడా, అన్ని రకాల కూరలు అన్నీ ఉంటాయి అక్కడ. అదే అంటే మనము ప్రసాదం అదే బగారా తీసుకుంటాం కదా, తామల ఉప్మా. చెప్పాను కదా మీకు, విషయం అర్థమైంది కదా. అర్థమైంది. అంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి రైస్ చేస్తాం కదా, మరి అప్పుడని నేను అడుగుతున్నా. రైస్ పెట్టండి. అంతే, అదే ప్రభుజీ, అంటే పిల్లలకు వంట చేస్తారు కదా, అప్పుడు పెట్టచ్చా అని అడుగుతున్నాను అంతే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్రండి ప్రభుజీ. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మాతాజీ అడిగారు, విషయం లాస్ట్ లో అడిగారు, పిల్లలు ఉంటే ఏంటి ఇట్లాంటివి. కాబట్టి అది నేరుగా అడిగితే సమాధానం నేరుగా వచ్చేస్తుంది. ఇంట్లో ఉండొచ్చా లేదా అని కాదా. సాధారణంగా ఏం చేస్తారు, అందరూ ఇళ్లలో ఏం తింటారో అది నైవేద్యం పెడతారు. కాబట్టి పిల్లలు ఉంటే పిల్లలు తింటారు కాబట్టి నైవేద్యం పెట్టచ్చు. కృష్ణుడికి ఏం ఉపవాసం లేదు కాబట్టి పెట్టచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ. తిలకం లేకుండా జపం చేస్తే ఏంటి ప్రభుజీ? నేను అది సరిగ్గా వినలేదు, నాకు వైఫై కట్ అయింది. కృష్ణుని తిలకం లేకుండా జపం చేస్తే దాని యొక్క ప్రభావం ఉండదు అని చెప్తుంది శాస్త్రం. అది లేదు ప్రభుజీ, అందుకని అడిగాను. హరే కృష్ణ. పీరియడ్స్ టైంలో నీటితో తిలకం పెట్టుకోండి. పోనీ స్త్రీలు 4 రోజులు పెట్టుకోకూడదని వాళ్ళు అలా భావిస్తే దీన్ని నీటితో పెట్టుకోండి తిలకం. సాధారణంగా ఆ 4 రోజులు బయట కూడా తిరగరు ఇక్కడ, కానీ ఇప్పుడు ఏమని చేయట్లేదు కదా, ఎవరు తిరిగేస్తున్నారు. కానీ తిరగకుండా ఉండడం, ఒక దగ్గర ఉండడం మంచిది. భగవద్గీత భాగవతం ఆ 4 రోజుల్లో సాధారణంగా అయితే చాలా నిష్టగా ఉండేవాళ్ళు పట్టుకోరు. ఎక్కువ జపం చేయడం మంచిది ఆ 4 రోజులు. ఒకవేళ మీరు ఇంకా చదవాలి ఉండండి, చదవండి, తప్పేం లేదు, అందులో పెద్ద సమస్య ఏం కాదు. అందుకే స్త్రీలు, ఇది కూడా ఒక ముఖ్యమైనది. అదే ఇంట్లో స్త్రీలే ఉండి వాళ్లే వంట చేయాలంటే ఆ 4 రోజులు వంట మీరు ఎలాగైతే నైవేద్యం చేస్తారో అలాగే చేయండి, నైవేద్యం ఉండే విధంగానే. తర్వాత ఏం చేస్తారంటే మీరు మనసులో అర్పించండి దాన్ని భగవంతుడికి, లేదంటే అక్కడ ఆల్రెడీ తులసి, మీకు కృష్ణుడి దగ్గర పాదాల దగ్గర పెట్టిన తులసి అందులో వేసుకొని తినచ్చు. కాబట్టి వంట చేసేటప్పుడు మధ్యలో రుచి చూడడం అయ్యేం చేయకూడదు, ఎప్పటిలాగానే వండాలి. అంటే కృష్ణుడి కోసం వండుతున్నట్లేదు, కానీ మీరు నేరుగా పెట్టలేరు కాబట్టి మనసులోనే అర్పించేసుకోవచ్చు, లేదా చరణ తులసి అందులో వేసి స్వీకరించవచ్చు.
అవును అవును, వాళ్ళు అందుకే కదా ముందు కొయ్యడం ఇలాంటివి చేయరు కాబట్టే, తులసిని రాకరు కాబట్టి స్త్రీలు ఆ 4 రోజులు ఈ విధంగా చెప్తున్నారు. ముందుగానే వాళ్ళు చరణ తులసి అంటే ముందలే వస్తుంది, కొంచెం పక్కన పెట్టి ఎండిపోయిన నష్టమేం లేదు. అది లేదు ఇవేమి లేవు కుదరలేదంటే మనసులోనే భగవంతుడికి అర్పించవచ్చు. దాన్ని మంత్రాలు ఇవన్నీ చదివేసుకోవచ్చు, ఎలాగ గుర్తుంటాయి కదా. అక్కడ పెట్టేసి దాన్ని 5 నిమిషాల తర్వాత అలాగ ఉంచేసి 5 నిమిషాల తర్వాత తినవచ్చు, తీసుకోవచ్చు ప్రసాదం. ఇంకా ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు? ఇచ్చేటప్పుడు ప్రత్యేక మంత్రాలు రాకపోతే హరే కృష్ణ హరే కృష్ణ అనుకుంటా. హరే కృష్ణ మంత్రం చెప్తున్నారు. అది ఎప్పుడు ఉండేది హరే కృష్ణ మంత్రం, కానీ ప్రత్యేకంగా వస్తే ఏంటంటే అటువంటి భావన అనేది పుట్టిస్తుంది మంత్రాలు వస్తే. కానీ రానప్పుడు చదవలేని వాళ్ళు కూడా కనీసం ఆ ఏదైతే భావన ఉందో అది గుర్తుంచుకోవాలి, కనీసం అది స్మరించాలి. చెప్పారు కదా రోజు స్నానం చేసేటప్పుడు మంత్రం అదే పుస్తకంలో దొరుకుతాయి. ఏ పుస్తకం? అది దొరికితే తర్వాత ఇస్తాను కావాలంటే. అది చదవకపోయినా పెద్ద సమస్య ఏం లేదు, కానీ చదివితే మంచిది. ఇవన్నీ కూడా చిన్న చిన్నవే, ఒకసారి అలవాటు అయిపోతే తర్వాత వచ్చేస్తూ ఉంటాయి. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటాం, మొహం కడుక్కుంటాం, తిలకం పోతుంది. మళ్ళీ వెంటనే తిలకం ధరించుకునే కదా రోజు మీరు చెప్తున్నారు కదా, బాడీ శరీరం శ్మశానం అవుతుంది. అవును, కాబట్టి వీలైనంత వరకు ఇప్పుడు ఎప్పుడైనా తిలకం పోతే, ఉదాహరణకి ఎండాకాలంలో తిలకం పోతూ ఉంటుంది కాబట్టి అప్పుడు వీలైనంత వరకు పెట్టుకోవడం మంచిది. కనీసం భక్తుల మధ్యలో ఉంటే, భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళకి సేవ చేసేటప్పుడు ఇవన్నీ కూడా కనపడకూడదు. భక్తులకు కానీ కృష్ణుడికి కానీ తిలకం లేకుండా కనపడడం కూడా మంచిది కాదు. స్నానం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు స్నానం ఖచ్చితంగా ఉదయం సాయంత్రం భక్తులు సదాచారంలో కనీసం 2 సార్లు చేయాలని ప్రభుపాద 12వ అధ్యాయంలో రాస్తున్నారు భగవద్గీత భాష్యంలో. ఉదయం సాయంత్రం చేయొచ్చు. ఉదయం స్నానం చేస్తారు కాబట్టి చేయొచ్చు. చెప్పాను కదా, మల విసర్జనకి వెళ్తే ఖచ్చితంగా స్నానం. మూత్ర విసర్జనకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఉన్నాయి, కాళ్ళు చేతులు నోరు కలుపుకోవాలి. కృష్ణ ప్రభు. చెప్పండి ప్రభు. పగలు మనము పొద్దున్నే వంట చేసే దాని గురించి అండి. పొద్దున్నే వంట చేస్తాము, మళ్ళీ ఆ ప్రసాదం తీసుకుంటాము, తీసుకున్న తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వంట చేయాలా మధ్యాహ్నానికి చెయ్యాలి అంటే? సాధారణంగా వంట చేసేటప్పుడు స్నానం చేస్తేనే మంచిది. పొద్దున్నే చేస్తాం ప్రభు, పొద్దున్నే అంటే రోజుకి 3 సార్లు వంట చేయాలనుకోండి. నేను చెప్పేది వినండి, నాకు అర్థమైంది. సాధారణంగా స్నానం చేసి వంట చేసే ముందర చేస్తే మనసు ఇవన్నీ కూడా ఏకాగ్రత చాలా త్వరగా కుదురుతుంది, ప్రశాంతంగా ఉంటాయి అవన్నీ. కాబట్టి తిన్న తర్వాత చేస్తే మంచిది. కానీ అలా వీల్లేని వాళ్ళు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు, కుదరని వాళ్ళు తర్వాత మళ్ళీ వంట చేసి నైవేద్యం పెట్టవచ్చు. ఎందుకంటే ఇక్కడ విగ్రహాలు ఏమి ఉండవు కనుక. విగ్రహాలు ఉంటే ఖచ్చితంగా చేయాలి. ఇదొకటి చాలాసార్లు నేను చెప్పిన విషయం, ఒక చిన్న విషయం. దయచేసి అందరూ విగ్రహాలు తెచ్చేసుకోకండి. దీక్ష లేని వాళ్ళు కూడా విగ్రహాలు తెచ్చుకోవడం ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. దీక్ష ఉన్న వాళ్ళకి కూడా అర్హత లేదు చాలా మందికి విగ్రహాలు ఉండడానికి. ఎవరు కూడా విగ్రహాలు ఊరికే బృందావనంలో ఎవరు ఇచ్చారని సెంటిమెంటల్ గా భలే ఉంది, నాకు నచ్చింది, నాకు ఆకర్షణ వచ్చింది, ఇవన్నీ కూడా చేయకండి. చెప్పండి. పగలు మధ్యాహ్నం పూట పడుకుంటాం అనుకోండి, అటువంటప్పుడు కూడా ఇంత టైం తర్వాత స్నానం చేయడం అనేది ఉంటదంట కదా ప్రభు? అసలు ఒకసారి ఐడియల్ గా చెప్పాలంటే ప్రామాణికం ఉత్తమమైనది ఏంటంటే, ఒకసారి మనం తిన్న తర్వాత మళ్ళీ వంట చేయాలంటే స్నానం చేయాలి. వంట కాదు ప్రభు, మామూలుగా 1 గంట పడుకుంటాం అనుకోండి మధ్యాహ్నం పూట, అంటే కూడా మళ్ళీ స్నానం చేయాల్సిందేనా? అది కూడా దానికి కూడా చాలా నియమాలు ఉన్నాయి. పండుకునేటప్పుడు మళ్ళీ రాత్రి పండుకున్న వాటి మీద చాలా మంది పండుకుంటుంటారు, ఆ బట్టలే అది వేసుకొని మళ్ళీ వంట చేయడం, ఇదంతా తామసికం. కాబట్టి ప్రత్యేకంగా మధ్యాహ్నం వండుకోవాలంటే కాసేపు వేరే ఉండాలి, ఫ్రెష్ గా ఉండాలి. అది 5-10 నిమిషాలు పర్లేదు, 1 గంట లోపు అయితే పర్లేదు, గంట దాటితే స్నానం ఖచ్చితంగా చేయాలి. ఈవెన్ అరగంట కూడా కొంతమంది పూర్తిగా నిద్రపోతారు బాగా గాఢంగా. కాబట్టి అప్పుడు కూడా తమో గుణం ఆవహిస్తుంది. నిద్రపోయామంటే తమో గుణం వచ్చేస్తుంది. తమో గుణంలోకి వచ్చినాక మళ్ళీ ఎలా వంట చేస్తాం, ఎలా మళ్ళీ భక్తి చేస్తాం. కాబట్టి స్నానం చేయడం మంచిది. అది ఇంత అంత అని లేదు. కాబట్టి కనీసం 45 నిమిషాలు దాటితే ఖచ్చితంగా చేయాల్సిందే.
ధన్యవాదాలు ప్రభు. ప్రవచనకర్త వాళ్ళకి ప్రణామం చేయవచ్చా, చేయకూడదా? ప్రవచనకర్త సాధారణంగా ఒకసారి వ్యాసాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన ఎవరికి చేయవలసిన అవసరం లేదు, వ్యాసాసనం మీద కూర్చున్న తర్వాత. కానీ కొన్ని సందర్భాల్లో అతను చేయొచ్చు. ఎప్పుడు అతని కంటే పెద్ద వైష్ణవుడు వచ్చినప్పుడు ఆయన దిగి చేసినా కూడా తప్పులేదు. వ్యాసపీఠం మీద దిగేసి చేయాలి, దాని మీద ఉండి చేయకూడదు. వ్యాసపీఠం దానికి ఇచ్చే గౌరవం అది. అలాగే వ్యాసపీఠం మీద ఎవరున్నా కూడా వినేవాళ్ళందరూ చెయ్యాలి. అప్పుడు తక్కువ వాడు ఉన్నా కూడా చేయాల్సిందే వ్యాసపీఠం మీద ఉంటే. కొంతమంది ఇక్కడ ప్రశ్న, కొంతమంది స్టైల్ గా విగ్రహాలు పెట్టుకుంటున్నారు ఇళ్లలో, అవి పెట్టుకోవచ్చా అని. అవి ఏంటంటే బొమ్మల్లాగా పెట్టుకుంటున్నారు, కానీ ఎవరైతే పూర్తిగా అలాంటివి పెట్టుకోకుండా ఉండడమే మంచిది. బొమ్మలు లాంటివి పెట్టుకోవచ్చు, ఫొటోస్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే అది విగ్రహం అవుతుంది కదా, విగ్రహానికి మనం ఆరాధన ఇవన్నీ ఉండాలి. కానీ అది మీరు బొమ్మలాగా పరిగణించి పెట్టుకున్నా తప్పేం లేదు. కొంతమంది ఇత్తడిది ఫ్యాషన్ లాగా పెట్టుకుంటున్నారు, అది ఎందుకంటే ప్రతిష్ట ఇలాంటివి ఏం లేదు కదా, మనం ప్రతిజ్ఞ చేయట్లేదు కదా, అది విగ్రహం లాగా పూజిస్తాం. కానీ పెట్టుకోకుండా ఉండేవే మంచిది అలాంటివి. ప్రభుజీ మరి ఉంటే అది ఎవరికైనా ఇచ్చేయాలా ప్రభుజీ? ఏం చేయాలి అది మన ఇంట్లో ఉంటే? మీకు ఎవరైతే 16 మాలలు చేసే వరకు దాని గురించి పెద్దగా ఆలోచించవచ్చు. 16 మాలలు చేసి అంతా అయిపోయినాక అప్పుడు భక్తులను అడగండి, మీరు ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నారో వాళ్ళు ఏం చెప్తారు చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ చిన్న లడ్డు గోపాల్ ఉండు ప్రభుజీ, నేను అయోధ్య నుంచి తెచ్చుకున్నాను ప్రభుజీ. ఓకే, మొట్టమొదట లడ్డు గోపాల్ మన సంప్రదాయం కాదు. ఓకే ప్రభు. మీరు గౌడీయ సంప్రదాయాన్ని అనుసరించాలనుకుంటున్నారా లేదా? ఎస్ ప్రభుజీ. అప్పుడు ఉండకూడదు. ఆచార్యులు ఎవ్వరు కూడా లడ్డు గోపాలకు సేవ చేయలేదు, పూజించలేదు. మన రాధాకృష్ణులు గౌరవనీయత ఇది. ప్లస్ అది కూడా ఇప్పుడే చెప్పాను కదా, ఇందాకే చెప్పాను, విగ్రహాలు ఊరికే తెచ్చేసుకోకండి, ఊరికే చేయొద్దు. విగ్రహారాధన చేయడానికి నియమం ఏంటంటే గురువు యొక్క ఆజ్ఞ ఉండాలి, గురువు ఆ దీక్ష ఇవ్వాలి. అప్పుడు గురువు యొక్క శిక్ష, గురువు యొక్క దీక్ష, గురువు వీళ్ళ యొక్క అనుజ్ఞ లేకుండా మన ఇష్టం వచ్చినట్టు నాకు నచ్చింది కాబట్టి తెచ్చుకొని చేయకూడదు. ఓకే ప్రభుజీ. ఫోటోస్ ఉన్నాయి ప్రభుజీ, గురు పరంపర అన్ని ఫోటోస్ ఉన్నాయి అవి. ఓకే, ఒకవేళ ఎవరి దగ్గరైనా ఉంటే, చాలా మందికి ప్రశ్న, ఇప్పుడు ఇదంతా చెప్పినాక మరి ఏం చేయాలి అంటే, వీలైతే అవి పూజ చేసే మందిరాల్లో వాటిని ఇచ్చేయండి. ఒకవేళ ఉంటే ఆ విగ్రహాలు పూజ చేసి, శివలింగం ఉంటే అది, లేదా కృష్ణుడు ఉంటే అది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దాంతో కలిపి పూజ చేసుకుంటూ ఉంటారు గుళ్ళలో. బృందావనంలోనే ఇచ్చేయచ్చు. అది పరిష్కారం. హరే కృష్ణ. అర్థమైంది? ఎందుకంటే ఇందులో మళ్ళీ విగ్రహారాధనలో సేవాప్రాదాలు ఉంటాయి. టైంకి మనం అభిషేకం చేయాలి, బట్టలు వేయాలి, నైవేద్యం పెట్టాలి. ఒక్కోసారి ఉండేది 2 భార్యాభర్తలు, వాళ్ళు ఏం చేస్తారు, తాళం వేసి వెళ్ళిపోతారు. అంటే అది విగ్రహమా, బొమ్మ, ఫోటోనా? అప్పుడు ఏమైంది అది? మనం ఏమని కృష్ణుడు అని కదా మనం నైవేద్యం పెట్టడం, లేదా ఇదంతా విగ్రహారాధన. మరి ఇప్పుడు ఏమైంది అది? ఎస్ ప్రభు, నాకు కూడా అదే సందేహం. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు అది బొమ్మ అయిపోతుంది, అంతే. అది బొమ్మ అవుతుంది కాబట్టి ఫోటోలు పెట్టుకుంటున్నాం. అందుకే ఫోటోలు పెట్టుకుంటున్నాం, ఇబ్బంది ఏమి లేదు. సూతకం ఉన్నప్పుడు కూడా మళ్ళీ నైవేద్యం పెట్టకుండా ఉంటున్నానని ఒక ఆలోచన. మళ్ళీ ఎవరు తీయడానికి కూడా ఇంట్లోకి రారు కదా ప్రభుజీ. అప్పుడు మళ్ళీ నాకు ఒక సందేహం వస్తుంది. మళ్ళీ 5 days లో కూడా నైవేద్యం పెట్టాలి అనేది వస్తుంది. ఎలా అని ఒక సందేహం వచ్చింది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. రాధాకృష్ణుల చిత్రపటాలు కొంతమంది పడక గదిలో పెట్టుకుంటూ ఉంటారు, అలా పెట్టుకోవడం మంచిది. ఎక్కడైనా భగవంతుడి యొక్క చిత్రపటాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, పడక గదిలో ఎక్కడైనా కూడా ఏమి సమస్య ఏం లేదు, తప్పేం కాదు. పెట్టుకోవచ్చు, చూసుకోవడానికి పెట్టుకుంటారు, తప్పేముంది. పూజించకపోయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మనం భగవంతుడిని స్మరించడానికి కూడా పెట్టుకోవచ్చు కదా. కాకపోతే ఏంటంటే మనము పూజ గదిలో ఉన్న పటం కంటే డామినేట్, దానికంటే ఎక్కువ గంభీరంగా ఉండేది ఉండకూడదు వేరే దగ్గర. ఇంట్లో పూజ చేసే దగ్గరే ఉన్నది, అన్నింటిలోకి బాగున్న, మంచిగా ఉన్నది, చక్కగా ఉన్నది అక్కడ ఉండాలి. కాబట్టి ఒకవేళ ఈ సదాచారాలు అన్నింటిలోకి ముఖ్యం ఏంటంటే తిలకం, ధోతి, కుర్త, కంటిమాల, భక్తులతోటి ఈర్ష్య అసూయలు పడకుండా
ఇతరుల పట్ల నింద లేకుండా, భక్తులు నిందించకుండా, ఇవి ప్రధానమైన సదాచారం. సో మరి ముగిద్దామా? ముగిద్దాం ప్రభుజీ. ఓకే. శ్రీ చైతన్య మహాప్రభు की जय, श्रील प्रभुपाद की जय.